హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక హెచ్ఎండిఏ వెంచర్లో 111 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోవడదు, డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తామండి. లొకేషన్ చూసుకున్నట్లయితే ప్రతాప్ సింగారం, మనకి ఉప్పల్ కనెక్టివిటీ అండ్ ఫిర్జాది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి కాచవని సింగారం, ముందుకు వచ్చినట్లయితే ప్రతాప్ సింగారం ఉంటుందండి. వెల్ డెవలప్ అవుతున్నటువంటి కాలనీ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక మంచి హెచ్ఎండిఏ వెంచర్లో ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ప్రమోషనల్ వీడియో అండి. బడ్జెట్ వచ్చేసి మనకు 57 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుందండి. స్క్రీన్ పైన వచ్చేసి బిల్డర్కి సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ హలో అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్కి, మీరు వీడియోలో గమనిస్తున్నారు, హెచ్ఎండిఏ వెంచర్లో మనకి 30 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది డైమెన్షన్ చూసుకున్నట్లయితే 20x50 అంటే 111 గజాలు అవుతుంది. ఈ 20 వచ్చేసి మనకి రోడ్ సైడ్ ఉంటుంది అండ్ 50 వచ్చేసి డెప్త్ ఇచ్చారండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆ విలేజ్ ఆనుకొని ఉన్నటువంటి వెంచర్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి తీసుకోవడం జరిగిందండి. మంచి లొకేషను. ఇక్కడ లొకేషన్ అండ్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 10 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్లో ఇక్కడ చేరుకుంటామండి. అదేవిధంగా వచ్చేసి మనము నారపల్లి క్రాస్ రోడ్ నుంచి కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ గౌరెల్లి అండ్ తారామతిపేట ఎగ్జిట్ వరకు కేవలం 5 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఇక్కడ మనకి వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా. 111 గజాలు 57 లక్షలు అంటే మంచి ప్రైస్ అండి, చాలా బాగుంటుంది. న్యూ కన్స్ట్రక్షన్, బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్. అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్గా బిల్డర్ ప్రాపర్టీ, మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ వచ్చేసి స్క్రీన్ పైన బిల్డర్ యొక్క నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఇంటికి సంబంధించిన డీటెయిల్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఒక చిన్న సైజ్ కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 90% మనకు కన్స్ట్రక్షన్ అయిపోయిందండి, ఓన్లీ కలర్ పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి టైల్స్ అండ్ ఫ్లోరింగ్ ఒకటి పెండింగ్ ఉందండి. ఇది మీరు ఇప్పుడు కన్నా బుక్ చేసుకున్నట్లయితే మీకు నచ్చిన విధంగా ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు నచ్చిన విధంగా ఫాల్ సీలింగ్ కూడా చేయించడం జరుగుతుంది. మీ కలర్ కాంబినేషన్ మీకు ఇష్టం ఉన్నట్లుగా మీరు నచ్చినట్లుగా చేయించుకోవచ్చండి. ఇప్పుడు చూసినట్లయితే ఇంటికి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ అనేది మనకి వెస్ట్కు రావడం జరిగింది. ఈ మెయిన్ డోర్కు వాడినటువంటి చౌకోట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 100% ప్యూర్ టేక్ వుడ్ తోటి ఇక్కడ వాడడం జరిగిందండి. అండ్ అదేవిధంగా ఇంటికి కన్స్ట్రక్షన్లో వాడినటువంటి బ్రిక్స్ ఏదైతే ఉందో, బ్రిక్స్ అండ్ శాండ్ అండ్ సిమెంట్ అండ్ ఐరన్, ఇవి వచ్చేసి మనకి క్వాలిటీ మెటీరియల్స్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్ వాడడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ ఏరియా చూపిస్తున్నాము. హాల్ ఏరియా వచ్చేసి మనకి 111 గజాలు అయినప్పటికీ మనకి మంచిగా సఫిషియెంట్గా హాల్ అనేది ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ బాగుండే విధంగా వుడెన్ చౌకోర్లతోటి మనకి విండో ఇవ్వడం జరుగుతుంది. అండ్ పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ పొజిషన్ ఇస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ పెండింగ్లో ఉంది కొంచెం. ఇది మీకు నచ్చినట్లు ఈ టైంలో బుక్ చేసుకుంటే మీకు ఇష్టం వచ్చిన డిజైన్ ఇక్కడ వేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ చూసుకుంటే ఒక లేటెస్ట్ డిజైన్ తోటి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కింద షెల్ఫ్లు ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక ఎస్ ఆకారంలో మనకి మంచి డిజైన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఎంత పెద్ద సైజు 60 ఇంచుల టీవీ వచ్చే విధంగా కూడా ఇక్కడ వీళ్ళు ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కిచెన్ ఏరియా చూస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా కింద మనం వాడుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చి షెల్ఫ్లు ఇస్తున్నారు, వాష్ బేసిన్ ఏరియా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మంచిగా నీట్గా సఫిషియెంట్గా స్పేస్ వదలడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి కిచెన్ చూస్తున్నారండి, ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఒక మంచి సైజు ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. వెంటిలేషన్ బాగుండే విధంగా ఎగ్జాస్ట్ ఫ్యాను అండ్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి సఫిషియెంట్గా మనకి షెల్ఫ్లు ఇచ్చారు అండ్ సజా ప్రొవైడ్ చేస్తారండి. ఇది వచ్చేసి మనకి కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి ప్లేస్లో మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న సైజు పూజా యూనిట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాం. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చౌకౌట్ చూస్తే మనకి టేక్ వుడ్ తోటి మంచి క్వాలిటీ వుడ్ అండి. మీరు ప్రతి ఒక్క దగ్గర నేను ఎందు గురించి అని స్పెషల్గా చెప్తున్నానంటే బిల్డర్ దగ్గర ఉండి చెప్పడం జరిగింది. మంచి మెటీరియల్స్ వాడినారు కాబట్టి మనకి మెటీరియల్ ఏ విధంగా ఉన్నది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఇక్కడ ఒక బీరో పెట్టుకోవడానికి అండ్ పైన వచ్చేసి సజ్జ ప్రొవైడ్ చేస్తారు. పెద్ద సైజు సఫిషియెంట్గా మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టేక్ వుడ్ తోటి అండ్ వుడెన్ చౌకోట్లు వాడి ఇక్కడ విండో ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ వచ్చి మనకు ఆల్మోస్ట్ ఒక పెద్ద సైజు ఉందండి.
చాలా దగ్గర అయితే చిన్నగా ఇస్తారు, ఇరుగ్గా ఉండే విధంగా. ఇక్కడ వచ్చేసి మంచి పెద్ద సైజు ఇస్తున్నారు. అండ్ వాష్రూమ్ పైన చూసినట్లయితే మనకు లో రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా ఎక్స్ట్రా వస్తువులు ఉంటే అక్కడ పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ అనేది మీరు ఇప్పుడు ఈ 2-3 డేస్లో బుక్ చేసుకుంటే మీకు నచ్చినట్లుగా ఫాల్ సీలింగ్ చేయించడం జరుగుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి వాస్తు ప్రకారంగా ఈస్ట్ కు డోర్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా వుడెన్ చౌకోట్ తోటి మనకి ఇక్కడ విండో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సఫిషియెంట్ గా పెద్ద సైజు షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన చూసుకుంటే మనకి సీలింగ్ అనేది మనకి పీవీసీ సీలింగ్ చేయిస్తారండి. ఇక్కడ దాంట్లో డిజైన్ ఏమైనా మార్పులు కావాలంటే మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి బుక్ చేసుకున్నట్లయితే ప్రైస్ నెగోషియేట్ చేస్తారు. అండ్ ఇక్కడ వేసేటువంటి టైల్స్ అండ్ ఫ్లోరింగ్ అనేది కూడా మీకు నచ్చినట్లుగా కలర్స్ కాంబినేషన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి బిల్డర్ మీకు చేసి ఇస్తా అని చెప్పి కూడా మాట చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించిన సెట్ బ్యాక్ చూపిస్తాము. అండ్ పైన వెళ్ళేసి ఇక్కడ కాలనీ ఏ విధంగా డెవలప్ అయిందని కూడా వీడియోలో చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనం వెనక సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాలో మనకి ఈ వాష్ ఏరియా అండ్ ఇక్కడ వాష్రూమ్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళు వాడుకోవడానికి. అండ్ అదే విధంగా వచ్చేసి ఇది కామన్ గా జనరల్ గా కూడా ఎవరైనా వాడుకోవచ్చు అండి. ఇది వచ్చేసి బయట వైపు ఉంటుంది కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే వాటర్ స్టోరేజ్ అండి, వాటర్ సంప్ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాము. ఇంటికి సంబంధించిన బోర్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి డెప్త్ అనేది మనకి చాలా మంచిగా ఇచ్చారు. అండ్ వాటర్ సఫిషియెంట్ గా ఉంది. ఈ బోర్ నుంచి వచ్చినటువంటి వాటర్ నుంచి ఇల్లు కన్స్ట్రక్షన్ లో వాడారండి. చాలా వరకు బోర్ వేయడమే జరుగుతుంది, అసలు వాటర్ వచ్చిందో లేదో చూపించారు. ఇక్కడ మీరు చూసినట్లయితే బోర్కు ఉన్నటువంటి పైపు అండ్ ఇది ఎలక్ట్రికల్ వైర్ అండి, రెండు కూడా మీరు చూడవచ్చు. ఈ ఏరియాలో వాటర్ అనేది చాలా బాగుంటుంది, మీకు వాటర్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు. మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మంచి రేట్లో వస్తుంది. వీడియో చూసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు వచ్చేసి నేను మెట్ల ద్వారా పైకి వెళ్తున్నానండి. టెర్రస్ పైన వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి మన బిల్డర్కి సంబంధించినటువంటి ఇంకొక 3 బిల్డింగ్స్ ఉన్నాయండి. దీంతో కలుపుకొని టోటల్గా 4 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుంది. 57 lakhs చెప్తున్నారండి. మీకు పైన వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా నీట్గా చూపిస్తామండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా చూపిస్తున్నాను. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ మనకి హెడ్ రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇట్లా వర్షం పడితే మనకి వాటర్ అట్లా లోపలికి రాకోకుండా మెట్ల పైన వచ్చేసి మనకి సెక్యూర్గా ఉంటుంది. ఇక్కడ మీరు లాక్ కూడా చేయించుకోవచ్చు. అది వచ్చేసి ఆప్షనల్ ఉంటుంది, మీకు కావాలంటే బిల్డర్ చేయిస్తారు, లేదంటే అదే విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే టోటల్గా 4 బిల్డింగ్లు ఉన్నాయండి. మేము ఒక బిల్డింగ్ మాత్రం వీడియో తీస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మీకు ఈ 4 బిల్డింగ్లల్లో సేమ్ మీకు సీలింగ్ వర్క్లో కావచ్చు అండ్ టైల్స్ వర్క్లో కావచ్చు, మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ కావాలంటే అది ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకు చాయిస్ ఉంటుందండి. వీడియో చూస్తున్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ వచ్చేసి మనం వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రెజర్ ఉండే విధంగా మన రూఫ్ కంటే ఏదైతే స్లాబ్ ఉంటుందో ఆల్మోస్ట్ ఒక 2.5 feet హైట్ తీసుకొని ఇక్కడ దిమ్మేలాగా మనం కట్టించడం జరుగుతుందండి. దీనిపైన వచ్చేసి మనం వాటర్ ట్యాంక్ పెట్టుకున్నప్పుడు ఇంటి లోపలికి వాటర్ ప్రెజర్గా ఉండే విధంగా ప్లాన్ చేసి కట్టిస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు వీడియోలో ఒకసారి గమనించవచ్చు, కాలనీ అంతా ఇక్కడ ఏ విధంగా డెవలప్ అయిందని మీకు చూపిస్తున్నామండి. వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి కనెక్టివిటీ చాలా బాగుంటుందండి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గౌరెల్లి నుంచి అండ్ తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆ ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో పోచారం, ఇలాంటి బడ్జెట్లో చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారండి. మనకి 111 గజాలంటే ఒక మంచి సైజులో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్లాన్ కూడా చాలా బాగుంది అండ్ కనెక్టివిటీ చాలా బాగుందండి. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో, మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్గా మీరు బిల్డర్ కాంటాక్ట్ చేసి మీకు ప్రైస్ నెగోషియేట్ చేయించుకొని హౌస్ అనేది పర్చేజ్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.